తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్విట్టర్లో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న ఘటనలు, కాపులను బీసీలో చేర్చాలంటూ జరుగుతున్న ఆందోళనలపై పవన్ గత సోమవారం ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ ప్రెస్ మీట్ ను తాను ఇప్పుడే విన్నట్లుగా పేర్కొన్న వర్మ ఆదివారం రాత్రి ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ మాటలు ఆయనకైనా అర్థమయ్యాయా అని ప్రశ్నించిన వర్మ, ప్రెస్ మీట్ కు వచ్చే సమయంలో కారులో తన పక్కనున్న వ్యక్తి చెప్పిన మాటలతో తీవ్ర ప్రభావానికి లోనే మాట్లాడినట్లుగా పవన్ మాటలు ఉన్నాయని వర్మ వ్యాఖ్యానించారు. ప్రెస్ మీట్ సందర్భంగా పవన్ తాను చేసిన ప్రసంగాన్ని మరోసారి చూసుకోవాలని, ఇది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రారంభించిన సమయంలో పవన్ చేసిన ప్రసంగాన్ని ఆయన మరోసారి చూసుకోవాలని వర్మ సూచించారు. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పవన్ కళ్యాణ్ అభిమాని అయినా తన దృష్టిలో నమ్మకద్రోహి అని వర్మ పేర్కొన్నారు. తన ట్వీట్ల పరంపరలో పవన్ సోదరుడు చిరంజీవి రాజకీయ వైఫల్యం కంటే పవన్ కళ్యాణే ఎక్కువగా విఫలమైనట్లు పేర్కొన్నారు.